ఆర్య అంటే ఒక మ్యాజిక్. అల్లు అర్జున్ సుకుమార్లకు మంచి టేక్ ఆఫ్ ఇచ్చిన సినిమా ఇది. నిర్మాతగా తొలి అడుగులు వేస్తున్న దిల్ రాజుకు దక్కిన గొప్ప విజయం కూడా ఇదే. మరి ఆ తర్వాత ఆర్య 2 తీసినా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఆర్య 3 పై ఆశలైతే పెరుగుతున్నాయట. ఈ టైటిల్ని ఇటీవలే దిల్ రాజు రిజిస్టర్ చేయించారు. సుకుమార్ కథతో ఒక కొత్త దర్శకుడు ఈ సినిమా తీస్తున్నారని అంటున్నారు. ఆశిష్ని హీరోగా ఎంచుకున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ సినిమాలోని హీరో ఆశిష్ కాదని దిల్ రాజు చెప్పేశారు. నేను సుకుమార్ కలిసి పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే ఓ ఐడియా పుట్టుకొచ్చింది. ఆర్య 3గా అది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అందుకే ఆ టైటిల్ అయితే రిజిస్టర్ చేయించాం. సుకుమార్ల సినిమా అంటే పిచ్చి ఉన్న దర్శకుడు ఈ ప్రాజెక్ట్కి కావాలి. హీరో ఎవరన్నది ఇప్పుడే చెప్పలేము, కానీ ఆశిష్ కోసమే ఈ కథ తయారు చేస్తున్నాం అనేది నిజం కాదు. ఇక కథ సెట్ అయ్యాక హీరో దగ్గరికి వెళ్తాం. ప్రేమ కథల్లో ఆర్య ఎలాగైతే ట్రెండ్ సృష్టించిందో అలానే ఈ కథ కూడా నిలబడిపోతుంది అని చెప్పుకొచ్చారు దిల్ రాజు. ఇక సుకుమార్లా ఒక పిచ్చితో పనిచేసే దర్శకుడు కావాలంటే ఆయన సుకుమార్ నుంచే రావాలి. సుకుమార్ దగ్గర భారీ శిష్యగణం అయితే ఉంది. ఆయన తన శిష్యులకు వరుసగా అవకాశాలు ఇస్తున్నారు. ఈ కథ కూడా తన శిష్యుడికే అప్పగించే అవకాశం అయితే ఉంది. ఇంకా ఆర్య అంటే తెలుగులో ప్రేక్షకులకు బన్నీనే. ఇక బన్నీని కాదని ఈ కథ మరొకరి చేతుల్లోకి పెట్టడం పెద్ద రిస్క్. మరి ఆ రిస్క్ ని దిల్ రాజు ఎలా తెలివిగా హ్యాండిల్ చేస్తారో చూడాలి.